హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శోభా క్రియేషన్స్. ఈరోజు నా వీడియోలో పేపర్ గ్లాస్ తోటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాఫ్ట్ తయారు చేసుకుందాం. దీంతో నేను టేబుల్ ల్యాంప్, సైకిల్, ఫ్యాన్ ఈ విధంగా చేశానన్నమాట. ఇవి ఏ విధంగా చేసుకుందామో చూద్దాం. ముందుగా ఫ్యాన్ చేసుకుందామండి. ఇది చూపించిన విధంగా మార్క్ చేసుకోవాలి. హాఫ్ కట్ చేసుకోవాలన్నమాట. హాఫ్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత హాఫ్ని రిమూవ్ చేసేయాలి. మిగతా దాన్ని అటు ఇటు సైడ్స్న కట్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. కొంచెం చేతికి గ్రిప్ బాగుండడానికి బ్యాక్ వైపుకి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా మనము చేసి పెట్టుకోవాలి. ఒక పూస ఉంటుంది కదండి, బీడ్స్ ఉంటాయి కదా, కొంచెం పెద్ద హోల్ ఉన్నదైతే రబ్బర్ బ్యాండ్ ఈజీగా వెళ్తుందనమాట. అందుకోసమని రబ్బర్ బ్యాండ్ కోసం అని చెప్పి కొంచెం పెద్ద హోల్ ఉన్నటువంటి పూసను తీసుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టి పై వైపున ఒక చిన్న టూత్ పిక్ పెట్టుకోవాలి. ఇది ఫ్రంట్ వైపు పెట్టాలన్నమాట. బ్యాక్ సైడ్ బాటిల్ క్యాప్కి హోల్ చేసి దాంట్లో నుంచి రబ్బర్ బ్యాండ్ తీసి నాట్ వేయాలి. నాట్ కింద మరొక చిన్న టూత్ పిక్ పెట్టాలి. ఇప్పుడు ఫ్రంట్ వైపున ఫ్యాన్ని ఈ విధంగా మనము సెట్ చేసుకోవాలన్నమాట. కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత మనం బ్యాక్ సైడ్ క్యాప్కి పెట్టుకున్నాం కదా స్టిక్, ఆ స్టిక్ని కనుక ట్విస్ట్ చేసినట్లయితే ఫ్యాన్ ఈ విధంగా తిరుగుతుంది. చూసారు కదా, కింద నెంబర్లు 1 2 3 నెంబర్స్ వేసుకున్నట్లయితే చుట్టానికి కూడా ఫ్యాన్ బాగుంటుంది. నెక్స్ట్ సైకిల్. ఈ సైకిల్ని ఎలా చేసుకుందాం చూద్దామండి. గ్లాసెస్ 2 తీసుకోవాలి. బాటమ్ పార్ట్ని ఈ విధంగా సర్కిల్లా కట్ చేసుకోవాలన్నమాట. వీల్స్ని ఈ విధంగా మనము డ్రా చేసుకోవాలి. మధ్యలో హోల్ చేసుకొని స్ట్రా ఉంటుంది కదండి, స్ట్రాని చిన్న పీస్ దీనికి ఫిక్స్ చేసి దాని లోపల టూత్ పిక్, చిన్న టూత్ పిక్ పెట్టుకోవాలి. ఈ స్ట్రాకి హోల్స్ చేసి టూత్ పిక్కి నేను చూపించిన విధంగా ఈ విధంగా ఫిట్ చేయాలన్నమాట. ఈ విధంగా ఇప్పుడు వీల్ ఈజీగా మూవ్ అవుతుంది. ఇటువంటివి 2 చేసుకోవాలి. ఈ రెండింటిని ఆ విధంగా ఫిక్స్ చేయాలన్నమాట, వీల్స్ని. తర్వాత సీట్ కోసం, హ్యాండిల్స్ కోసం నేను ఫ్రూటీ తాగుతారు కదండి స్ట్రా, అవి యూస్ చేశానమాట. అవి హ్యాండిల్కి బాగుంటుందని నేను ఫ్రూటీ స్ట్రాస్ని తీసుకున్నాను. అయిపోయిందండి సైకిల్. చాలా సింపుల్గా, చాలా ఈజీగా మనము తయారు చేసుకోవచ్చు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా చేస్తారు వీటిని. ఈ సమ్మర్ హాలిడేస్లో తప్పకుండా ట్రై చేయండి. వీల్స్ కూడా మూవ్ అవుతుంటాయి కాబట్టి చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడండి. నెక్స్ట్ టేబుల్ ల్యాంప్. టేబుల్ ల్యాంప్కి నేను చిన్న గ్లాసెస్ తీసుకున్నాను అనమాట. ఒక గ్లాస్ని హాఫ్ కట్ చేసుకొని మరొక గ్లాస్కి హోల్స్ పెట్టాను అనమాట. కట్ చేసిందేమో బేస్కి స్టాండ్గా యూస్ చేశాను. లైట్ పెట్టడానికి హోల్స్ పెట్టింది యూస్ చేశాను అనమాట. బ్యాటరీ పార్ట్ని బాటంలో ఈ విధంగా ఫిక్స్ చేయాలి. స్విచ్ పైకి ఉండే విధంగా హోల్స్ చేసుకొని దాంట్లో నుంచి స్విచ్ ఆపరేట్ చేసే విధంగా మనము పెట్టుకోవాలన్నమాట. స్ట్రాని, దీన్ని కూడా ఫ్రూటీ స్ట్రాని యూస్ చేశాను. స్ట్రాని ఫిక్స్ చేసిన తర్వాత పై వైపున హోల్స్ చేసి పెట్టుకున్నాం కదా గ్లాసు, దాన్ని అటాచ్ చేయాలి. ఇప్పుడు స్విచ్ని ఆన్ ఆఫ్ చేస్తే లైట్ ఈ విధంగా వెలుగుతుంది. లైట్స్ కూడా మనం ఏం స్టిక్ చేయనక్కర్లేదండి. వాటిని చుట్టేసి లోపల ఫిక్స్ చేసినట్లయితే అవి చక్కగా నిలబడిపోతున్నాయి. లోపల చుట్టానికి కూడా చాలా బాగుంటున్నాయి అన్నమాట. చూసారు కదా ఈ క్రాఫ్ట్ అంతా ఎంత బాగుందో. మీరు కూడా మీ పిల్లల చేత ఇవన్నీ చేయించండి. పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. నా ఈ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.